నాయకులకు చెల్లిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనల్ని దేవుడు మనల్ని సృష్టించినప్పుడు చాలా ప్రత్యేకంగా సృష్టించాడని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. ఆది కాండము మొదటి అధ్యాయము 26వ లేఖన భాగం ఒకసారి చదువుదాం. పోగండి కాబట్టి కొంచెం స్పీడ్గా వెళ్తే. ఆదికాండము మొదటి అధ్యాయం 26వ వచనం. 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున ఒక నిమిషం. అక్కడ సంభాషణ ఎవరికి జరుగుతుందండి? సంభాషణ ఎవరికి జరుగుతుంది? హల్లెలూయా. తండ్రి దేవునికి, ప్రభువైన యేసుక్రీస్తు వారికి పరిశుద్ధాత్మ సంభాషణ జరుగుతుంది. అక్కడ ఏం మాట్లాడుకుంటున్నారు వాళ్ళు? మనం లేము, అప్పుడు మనుషులు లేరు. ఏం మాట్లాడుకుంటున్నారు? మన స్వరూపమందు మన పోలిక చొప్పున. పోలిక, స్వరూపం ఏంటి, పోలిక ఏంటి? అది కన్నులోనే ఉన్నాము. స్వరూపము, పోలిక. హల్లెలూయా. ఆలోచించారు ఎప్పుడైనా? ఇంగ్లీష్లో చూస్తే ఇమేజ్ అని ఉంటుంది, రెండో మాట లైక్నెస్ అని ఉంటుంది. హల్లెలూయా. స్వరూపము, పోలిక. దేవుడు మనల్ని ఆయన పోలికలో చేసుకున్నాడని మనం చాలాసార్లు ఆ వాక్యం చదువుకున్నాం. ఎవరైనా మనల్ని చూసి దేవుని పోలిక అంటే దేవుడు చాలా సంతోషపడతారు కదా. అది సంతోషం ఎలా ఉంటుందో నాకు ఈ మధ్య అర్థమవుతుంది. ఎందుకంటే చూసిన ప్రతి ఒక్కరు నా కూతురుని చూసి వాళ్ళ డాడీయే అంటే నాకు ఎంతో ఆనందం వచ్చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నేను సృష్టించుకోలేదు, నేను తయారు చేసుకోలేదు, కానీ దేవుడు ఆయన ఇష్టంగా ఆయన పోలికలో చేసుకున్నాడు. అది పక్కన పెడదాం. రెండోది ఆయన స్వారూప్యం. హల్లెలూయా. ఇమేజ్ అండ్ లైక్నెస్ అని ఉంది. ఇమేజ్ అంటే కేవలం పోలిక, బాహ్య పోలిక మాత్రమే కాదు, బాహ్యంగా కనిపించడం మాత్రమే కాదు. హల్లెలూయా. ఆయన మనస్సు రావాలని ఆయన ఉద్దేశం. హల్లెలూయా. ఆయన మనస్సు, ఆయన మాట, ఆయన క్రియ, ఆయన ఆలోచన, ఆయన పరిశుద్ధత, హల్లెలూయా, అవన్నీ రావాలని ఆయన స్వరూపంలోకి, ఆయన పోలికలోనికి మనం సృష్టించాడు. ఆయనకి బాధ ఎక్కడొచ్చిందంటే ఆయన పోలిక పోతే పోయింది. అందరూ యేసు ప్రభువులాగా అంత పోలిక ఉండాలి, అంత హైట్ ఉండాలి, పొట్టుగా. అందరూ అలా ఉండరు కదా. ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయి, అందరూ ఆయన పోలికలు ఉంటారా? ఆయన పోలికలు ఉంటారా? ఉండరు కదా. పోలిక కాదు ఇంపార్టెంట్, అందుకే అది రెండోదిగా ఉంది. మొదటిది ఏంటంటే ఆయన స్వరూపం, ఇమేజ్ కావాలి ఆయన. హల్లెలూయా. ఆయన స్వభావం రావాలి, ఆయన మాట రావాలి, ఆయన మనస్సు రావాలి. దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఒక మాట చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ లేఖనం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును. హల్లెలూయా. అదే మనస్సును కలిగి ఉండాలని దేవుని ఉద్దేశం. అది ఇక్కడ చూసింది కాదు, ఆది అందు ఆయన సృష్టించినప్పుడు, మనల్ని సృష్టించినప్పుడే ఆయన ఉద్దేశం ఏంటంటే ఆయన మనస్సు కలిగి ఉండాలి, ఆయన ప్రవర్తన కలిగి ఉండాలి, అదే చూసుకుందామని ఆయన ఆశపడ్డాడు. హల్లెలూయా. ఆ విధంగానే మనం సృష్టించాడు. హల్లెలూయా. మొన్న ఒకసారి మా ఆఫీస్లో చిన్న సంభాషణ జరుగుతుంది. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి గురించి చెప్తున్నాడు అన్నమాట. సరే, నేను వెంటనే కంప్లీట్గా నా చెవుబాటు వైపు లేదు, ఏదో మాట్లాడుకుంటున్నారు కదా అని ఆలోచించి అలా వదిలేసాను. చివరికి అలా సంభాషణ అంతా అయిపోయిన తర్వాత ఒకడు అంటాడు, హైలైట్ ఏంటంటే జరిగిందంతా ఆ వ్యక్తి గురించి చెప్పేసి, హైలైట్ ఏంటంటే ఆడు క్రిస్టియన్ అన్నాడు. ఆ క్రిస్టియన్ అనగానే తప్పు నా చెవులోకి వచ్చింది. హైలైట్ ఏంటంటే ఆడు క్రిస్టియన్ అంట. అంటే ఆ వ్యక్తి గురించి ఆడు చేసిన పనులన్నీ చెప్పేసి చివరిగా చెప్తున్న మాట ఏంటంటే హైలైట్ ఏంటంటే ఆడు క్రిస్టియన్. హైలైట్ అది. నాకు ఒక్కసారి జలక్క అనిపించింది అలా. అంటే అది చేసిన పని అంతా కరెక్ట్ కాదు. అది కరెక్ట్ కాకపోతే అది కామనే, వేరే ఎవరో చేస్తే కామనే. కానీ అక్కడ ఈడి గమనించిన హైలైట్ ఏంటంటే అది క్రిస్టియన్ అని గమనించాడు. వీళ్ళిద్దరు మాట్లాడుకున్న వాళ్ళు క్రైస్తవులు కాదు.
అంటే ఒక క్రైస్తవుడు ఎలాగుండాలో వాళ్ళకి తెలుసు. హల్లెలూయా. క్రైస్తవులు ఇలా చేయరు, క్రైస్తవులు ఇలా మాట్లాడరు, క్రైస్తవులు ఇలా ప్రవర్తించరు. అదే హైలైట్గా కనిపించింది. అదంతా కామన్, అదంతా ఎవరైనా చేస్తారు. కానీ ఇక్కడ హైలైట్ ఏంటంటే క్రైస్తవుడు అలా చేశాడు, అది హైలైట్. హల్లెలూయా. ప్రపంచం కూడా అందరిలానే ఉండాలని ఎక్స్పెక్ట్ చేయట్లేదు. నీ స్నేహితులు కూడా ఎక్స్పెక్ట్ చేయరు. నీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అందరిలాగా నువ్వు ఉంటే నువ్వు క్రైస్తవుడు ఎందుకు అవ్వాలి? క్రైస్తవుడు అంటే క్రీస్ట్ అంటే ఆ క్రీస్తును నువ్వు లోపల కలిగి ఉండాలి. అప్పుడే నువ్వు క్రైస్తవుడు అవుతావు. హల్లెలూయా. ఇప్పుడు మనం క్రైస్తవులుగా పిలువబడుతున్నాం, కానీ ఎంతమంది మనం క్రీస్తుని లోపల కలిగి ఉన్నాం అనేది ప్రశ్న. హల్లెలూయా. హల్లెలూయా. నిజంగా మనం క్రీస్తుని కలిగి ఉన్నామా? క్రైస్తవులుగా పిలువబడుతున్నాం. బయట నీ మాట ఎలా ఉంది? నీకు నచ్చినవి జరిగితే అప్పుడు వస్తాడు నీలో ఉన్న క్రీస్తు బయటికి. నీకు డబ్బులు ఇవ్వాల్సినాడు నీకు ఇవ్వకపోతే ఏమండి, అప్పుడు నీ పక్కన్నోళ్ళు నీలో క్రీస్తుని చూస్తున్నారా? పొరపాటు నువ్వు బండి మీద వెళ్తే ఎవడు అంటించేస్తాడు, అంటే కావాలని కాదు. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు నీలో ఉన్న క్రీస్తుని నువ్వు బయటికి చూపిస్తున్నావా? అంత సజావుగా సాగిపోతే నీలో ఉన్న క్రీస్తు బయటికి కనిపించడు. కానీ పరిస్థితి వస్తేనే, ఒక కష్టం వస్తేనే, ఒక బాధ వస్తేనే, నీకు నష్టం జరిగితే మరి ముఖ్యంగా అప్పుడు నీలో ఉన్న క్రీస్తు బయటికి కనిపించాలి. ఎందుకంటే నువ్వు క్రైస్తవుడిగా పిలువబడుతున్నావు కాబట్టి నీ చుట్టూ ఉన్న వరకు అన్ని నీ మీద ఉంటాయి. ఎందుకంటే నీలో ఉన్న క్రీస్తుని వాళ్ళు చూడాలనుకుంటున్నారు. ఎందుకంటే నేరుగా క్రీస్తుని చూడలేదు వాళ్ళు, మనం చూడలేదు. నీలోని నాలోని క్రీస్తుని వెతుకుతున్నారు వాళ్ళు. ఈ రోజున బయట సువార్త ప్రకటించడానికి అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి, లేవని చెప్పుకోవచ్చు. కానీ హల్లెలూయా, నీ చుట్టూ ఉన్న వారికి నువ్వు సువార్తను ప్రకటించవచ్చు. ఏ విధంగా? నీలో ఉన్న క్రీస్తుని చూపిస్తూ. హల్లెలూయా. అందుకే దేవుడు మన నుంచి ఏమి ఆశిస్తున్నాడంటే మనం ఆయన పోలికగా మాత్రమే కాదు, కానీ ఆయన స్వరూపంలోకి మారాలని దేవుడు ఆశపడుతుంది. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన మరి ముఖ్యంగా ఎప్పుడు మనం చేయాలి అంటే ఆత్మీయంగా ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత, విశ్వాస జీవితంలో బలపడిన తర్వాత మన ఆశ ఎప్పుడు ఒకటే అయి ఉండాలి, ఆయన వెంబడించాలి, ఆయన స్వరూపంలోకి మారాలి. ఎందుకంటే అంతకు మించిన సంతోషం దేవునికి ఎక్కడ లేదు. హల్లెలూయా. 3 యోహాను 4 ఒకసారి చదువుకొని ముందుకు వెళ్దాం. సమయం నాకు ఎప్పుడు ఇచ్చారో మర్చిపోయాను. హల్లెలూయా. 3 యోహాను 4 నా పిల్లలు సత్యమును అనుసరించి సత్యం ఎవరు? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అన్న వ్యక్తి ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నారు. అక్కడ చదువుదాం ఇప్పుడు. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు దేవుని సంతోషపరచాలి అని ఎంతమంది ఆశపడుతున్నారు? దేవుడు ఏ విధంగా సంతోషపడతాడు? హల్లెలూయా. అంతకు మించిన సంతోషం లేదంట. హల్లెలూయా. అంతకు మించిన సంతోషం లేదు దేవునికి. ఏం చేయటంలో? మనం సత్యాన్ని వెంబడిస్తున్నామని, దేవుణ్ణి వెంబడిస్తున్నామని, దేవుళ్ళ మాట్లాడుతున్నామని, దేవుళ్ళ ప్రవర్తిస్తున్నామని ఆయన ఆశ్చర్యంగా చూస్తాడు. ఇది ఎవరా? సేమ్ నాలాగే ఉన్నాడు అంటే రూపంలో కాదు, స్వరూపంలో. అంటే నాలానే మాట్లాడుతున్నాడు. ఎటువంటి పరిస్థితి వచ్చినా సరే బ్యాలెన్స్ని కోల్పోవట్లేదు, సత్యాన్ని విడిచిపెట్టట్లేదు. హల్లెలూయా. నెమ్మదిని కోల్పోలేదు. పరిస్థితులన్నీ తలకిందులుగా అయిపోయినా సరే విశ్వాసం ఏమాత్రం పోలేదు. హల్లెలూయా. శోధనలు వస్తున్నా జయిస్తున్నాడు, బలపడుతున్నాడు, ఎదుగుతున్నాడు, ఒక సాక్షిగా నిలబడుతున్నాడు, నాకు మహిమకరంగా జీవిస్తున్నాడు అని ఎప్పుడైతే ఇతరులు నీ గురించి మాట్లాడతారో, ఒకసారి మళ్ళీ చదువు ఆ మాట. ఎప్పుడైతే ఇతరులు అలా నీ గురించి మాట్లాడతారో అప్పుడు దేవుడు వింటాడు. వినేమనుకుంటాడు?
నా పిల్లలు నా పిల్లలు సత్యమును అనుసరించి సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. ఎక్కువైన సంతోషము లేదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు మనం ఆయన పోలికలోకి రావాలని ఆయన ఎందుకు అలా అంత ఆశపడుతున్నాడంటే ఆయనకి అంతకు మించిన సంతోషం ఏదీ లేదు. హల్లెలూయా. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చూసుకుని ముందుకెళ్దాం. జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి నొంది తిరిగి లేచిన వాని కొరకే. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయను. క్రీస్తులో అంటే నూతన సృష్టి. కొంతమంది క్రీస్తులోనే ఉన్నారు. హల్లెలూయా. చాలా రోజులు బట్టి ఉన్నారు. కొంతమంది ఎప్పుడు క్రీస్తు నమ్ముకున్నారంటే 20 years, కొంతమంది 30, 35, ఒక్కొక్కరు స్కోర్ ఇంకా హాఫ్ సెంచరీ కూడా వెళ్ళిపోతారు కొంతమంది. సంతోషం. హల్లెలూయా. క్రీస్తుని నమ్ముకున్నాం, క్రీస్తుని తెలుసుకున్నాం, సొంత రక్షకుడిగా అంగీకరించాం, బానే ఉంది. క్రీస్తునందు ఉన్న ఎడల వాళ్ళు నూతన సృష్టి. క్రీస్తునందు ఉండడం ప్రాముఖ్యమే, కానీ నూతన సృష్టిగా మారడం ఇంకా ప్రాముఖ్యమైన విషయం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతిరోజు మనం ప్రార్థనలో కనిపెడుతూ ఏ విధంగా అయితే స్నానం చేస్తామో అదే విధంగా వాక్యముతో ఉదక స్నానం చేయాలి రోజు. హల్లెలూయా. ప్రతిరోజు మన యొక్క హృదయాన్ని శుభ్రం చేసుకునే ప్రక్రియను మనం ప్రతిరోజు చేయాలి. హల్లెలూయా. బాహ్య రూపం కన్నా హృదయ శుద్ధ గల వారు ధన్యులు. అటువంటి వారు దేవుని సంతోషపరుస్తారు. అటువంటి వారిని దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. ప్రతిరోజు ఎన్ని సంవత్సరాలు ఆయన దేవుని నమ్ముకొని ఎన్ని సంవత్సరాలుగా చర్చికి వెళ్తున్నాం అనేది ప్రాముఖ్యం దేవునికి అసలు ఏమాత్రం కాదు. కానీ నిజంగా నువ్వు నూతన సృష్టిగా మారేవా లేదా? నీ మాట మారిందా? కొంతమంది దేవుని నమ్ముకున్నా సరే అబద్ధాలు చెప్పడంలో ఏమాత్రం ఆలోచించరు. అండి, ఇతరులు చూసి ఏడవటంలో ఏమాత్రం మారరు. అయ్యేలా మర్చిపోతాం అని మనం వచ్చిన వదిలేసుకుంటామండి. వదులుకోవాలి. కొంతమంది తరతరాలుగా వాళ్ళ తండ్రి అలవాట్లు, వాళ్ళ తల్లి అలవాట్లు ఏదో బై డిఫాల్ట్ వచ్చేస్తాయి అనమాట. ఏంటండి, వాళ్ళ తండ్రి ఎలా అంటాడు, బాగా కులిపోతాడు అనుకో, ఈయన అలాగే అవుతాడు. నేను మా తండ్రి పేరు పోగొట్టేస్తే అలాగా. అలాంటివి ఉంటే అన్నీ వదిలేసుకోవాలి. దేవుడు నిన్ను నూతన సృష్టిగా మార్చాలని దేవుడు ఆశపడుతున్నాడు కనుక ఆ నూతన సృష్టిలోకి నువ్వు మారాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ నూతన సృష్టిలోకి మారలేదనుకోండి, ఏం జరుగుతుంది? ఏంటి? దేవుడు దుఃఖపడతాడు, రైటే. ఏం జరుగుతుందంటే దేవుడు నువ్వు మారాలని ఆశిస్తూ నీ మీద ప్రేమతో దేవుడు నీకు ఒక సవాల్ను పంపిస్తాడు. హల్లెలూయా. ఒక సవాల్ను పంపిస్తాడు. దేవుడు నమ్ముకున్నాడు, చాలా సంవత్సరాలు అయింది, బాగానే ఉంది, కానీ జీవితంలో మార్పు రాలేదు. ఏం చేద్దాం? నిన్ను వదులుకోవడం దేవునికి ఇష్టం. అందుకని దేవుడు నీకు ఒక సవాల్ను పంపిస్తాడు. దానిలో నువ్వు నిలబడవా అని. కొంతమంది చిన్న సవాల్ వచ్చింది అనుకోండి, లేదు వాళ్ళ సొంత ప్రయత్నంతో సొంత ఆలోచనతో దాని నుంచి బయటికి రావడానికి ప్రయత్నం చేస్తారు. ఇంకా మునిగిపోతున్నాం అనుకో, ఇంకా ఆధారం లేనప్పుడు వస్తాడు దేవుడి దగ్గరికి. అప్పుడు గుర్తొస్తాడు దేవుడు, ప్రభువా నేను క్రైస్తవునే, మర్చిపోయాను, కానీ నేను క్రైస్తవునే అని అప్పుడు దేవుడు గుర్తొస్తాడు. అప్పటి నుంచి ఇంకా మనోడు నిర్ణయం ఎలా ఉంటుందంటే, ఇంకా ఈరోజు బ్రతికితే నీకోసమే, చచ్చిపోతే ఇంకా పరలోక రాజ్యమే ఫిక్స్ అయిపోతాడు. బ్రతికితే అప్పుడు నష్టపోవడానికి ఏం లేదు ఇక్కడ.
ఇంకా పీకలోతులకు మునిగిపోయాడండి. ఇంకా నష్టపోతే ఏముంటది? ఇంకేం లేదు కదా. చచ్చిపోతే ఇంక దేవుడి గురించి చచ్చిపోతాను ఎందుకు ఇంకా? అంతకన్నా శ్రేష్ఠ అంటే ఇది శ్రేష్టంగా జీవించినప్పుడు దేవుడు గుర్తు రాలేదు. నష్టపోవడానికి ఏం లేనప్పుడు మాత్రం దేవుడి గురించి చచ్చిపోతాడు అన్నమాట. బ్రతికితే దేవుడి గురించి బతుకుతాడు. సరే ఇటు మాట ఇచ్చారు కదా, మనల్ని నమ్మి మోసపోవడం ఆయనకు అలవాటే కదా. మనం ఎన్నిసార్లు మాట ఇచ్చాం, మాట ఇచ్చిన ప్రతిసారి నమ్ముతాడు. హల్లెలూయా. కానీ ఎన్నాళ్ళు మనం మాటిస్తాం, తప్పిపోతాం, మళ్ళీ మాటిస్తాం, మళ్ళీ తప్పిపోతాం, మళ్ళీ మాటిస్తాం. మాట ఇచ్చిన ప్రతిసారి ఆయన ఆశపడతాడు. సరే ఈసారి మరొకసారి అవకాశం, నా కుమారుడు మరొకసారి అవకాశం అని దేవుడు ప్రతిసారి అవకాశం ఇస్తాడు. ఈసారి మళ్ళీ అవకాశం ఇచ్చాడు. బ్రతికితే క్రీస్తు కొరకు అన్నాడు చూడ మాట. ఆ వ్యక్తి మళ్ళీ బ్రతికాడు, మళ్ళీ మర్చిపోయాడు. హల్లెలూయా. కానీ దేవుడు మన నుంచి ఏం ఆశిస్తున్నాడంటే ప్రజలుగా మనం ఉండడం దేనికి ఇష్టం లేదు, ఏమాత్రం ఇష్టం లేదు. ఎందుకంటే దేవుడు మనల్ని రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 29-30 వచనాలు చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 29-30. ఎందుకంటే తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడుగా ఉండినట్లు దేవుడు ముందుగా ఎవరిని ఎరిగాడో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు. ఆయన ఉద్దేశం వేరు మన పట్ల. మనమేమో ఈ బురదలో ఈ మట్టిలో జీవించాలని ఇదే ఆలోచనలతో మనం ఉంటాం. కానీ దేవునికి మన పట్ల ఉద్దేశం ఏంటి? ఆయన ఉద్దేశం ఏంటి? తన కుమారునితో సారూప్యము గలవారు, తన కుమారునితో ఆరూప్యం కలవారగడానికి వారిని ముందుగా నిర్ణయించాను. ముందుగానే హల్లెలూయా హల్లెలూయా నిర్ణయించి మరియు ఎవరిని ముందుగా నిర్ణయించాడో వారిని పిలిచాడు. ఎవరిని పిలిచాడో వారిని నీతిమంతులుగా తీర్చాడు. ఎవరిని నీతిమంతులుగా తీర్చాడో వారిని మహిమపరిచెను. హల్లెలూయా. వారిని ఏం చేశాడండి? గట్టిగా చెప్పండి కూడా, దేవుని నామమున మహిమపరుద్దాం. హల్లెలూయా. ముందుగా దేవుడు ఏం చేశాడు? 4 స్టేజ్లు ఉన్నాయి ఇక్కడ. ఎక్కడైనా తప్పవచ్చు. దేవుడు నీ మీద ఆశతో ఆయన కుమారుని స్వరూపంలో ఆయన పక్కన కూర్చోబెడదామని, ఆయన ప్లేస్ నీకు ఇద్దామని ఆయన ఏం చేశాడు? ఫస్ట్ ఏం చేశాడు? ఆయన నిర్ణయించుకున్నాడు. నిన్న మొన్న మనం విన్నట్టుగా మన మీద మనకు హక్కు లేదు. మనం ఎవరి సొత్తు? దేవుని సొత్తు కదా. అందుకే మన గురించి ఆయన తీసుకున్నాడు. ఆ నిర్ణయం తీసుకున్నాడు. తర్వాత నిర్ణయం తీసుకుని ఎవరి గురించి అయితే నిర్ణయం తీసుకున్నాడో వాళ్ళని పిలిచాడు. పిలిచిన వారిని ఏం చేశాడు? పిలిచినప్పుడు నువ్వేం చేయాలి? ఇక్కడే సమస్య వస్తుంది. హల్లెలూయా. పిలిచాడు కదా. పిలిచినప్పుడు మనం ఏం చేయాలి? పిలిచినప్పుడు మనం ఏం చేయాలి? ఎవరైనా పిలిస్తే మనం ఏం చేస్తామండి? పిలిచినప్పుడు మనం రావాలి. పిలిస్తే పలకాలి, స్పందించాలి. పిలిచాడు. పిలిచిన వాళ్ళు ఏం చేశాడు? ఎవరైతే వచ్చారో వాళ్ళు నీతిమంతులుగా తీర్చు. మరి పిలిచినప్పుడు నువ్వు రాకపోతే పోకూడదు అనే ఉద్దేశంతో దేవుడు ఉన్నాడు కనుక కొన్నిసార్లు ఎదురు తప్పిస్తాడు. అప్పటికీ కొంతమంది రారు. వాళ్ళు దేవుడు ఏం చేశాడు? నీతిమంతులుగా తీర్చాడు. నీతిమంతులుగా తీర్చిన వారిని మహిమపరిచాడు. హల్లెలూయా. నువ్వు మహిమపరచాలని దేవుడు ఆయన పిలుస్తున్నాడు. ఈరోజు ఎంతమంది
ఏ ఉద్దేశంతో ఈ యొక్క 7 రోజులు ఉపవాస ప్రార్థనకి వచ్చారో నాకు తెలియదు, కానీ నేనే ఉద్దేశంతో వచ్చానంటే దేవుని స్వారూపంలోకి మారాలి. హల్లెలూయా. లోకంలో ఉంటున్నాం గనుక లోక మాలిన్యములు మనం అంటించుకోకుండా ఎదగాలి. దేవుని స్వరూపంలోకి ఎదిగి ఆ క్రీస్తుని మనం ఇతరులకు చూపించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది ఆశపడుతున్నారు ఆ విధమైన జీవితం జీవించాలని? హల్లెలూయా. మత్తయి సువార్త 5:48 ఉన్నట్టుగా దేవుడు పరిపూర్ణుడు గనుక, నేను పరిపూర్ణుడు గనుక మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక ఆ, మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. ఉండేదరు ఉండాలి. దేవుడు మన నుంచి ఆశిస్తున్నది మొట్టమొదటిగా ఏంటంటే ఆయన స్వరూపంలోకి మనం మారాలని, ఆయన పరిశుద్ధుడు కనుక మనం పరిశుద్ధుడిగా ఉండాలని, ఆయన పరిపూర్ణుడు కనుక మనం కూడా పరిపూర్ణులుగా ఉండాలని, అదే ఆయన మనస్సు మనం కలిగి ఉండాలని, ఆయన సత్యములో మనం నడుచుకోవాలని, అంతకు మించిన వేరే ఆనందం దేనికి ఏమీ లేదు. హల్లెలూయా. కొన్నిసార్లు మనకి కష్టం వచ్చినప్పుడు మనకు దెబ్బలు తగులుతాయి. ఆర్థికంగా అవ్వచ్చు, మానసికంగా అవ్వచ్చు, కుటుంబంలో అవ్వచ్చు, నష్టం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. హల్లెలూయా. చాలాసార్లు మనం ప్రయత్నం చేస్తాం. మన బట్టలకి మురుకు అనుకోండి, చాక్లెట్కి ఇస్తే చాక్లెట్ ఏం చేస్తాడు? శుభ్రం చేస్తాడు. ఎలా చేస్తాడు? బండకేసి కొట్టి మా చాక్లెట్ అయితే బట్టలు చెరగొట్టేస్తాడు. ఇంత గట్టిగా కొడతాడు అనమాట. కొడతాడు. వేడి నీళ్ళు ఇంకా గట్టిగా మరకలు అనుకోండి, ఇంకా పెద్ద మరకలు అనుకోండి, ఏం చేస్తాడండి? ఏదో చేస్తాడు మరక వదిలించడానికి. కొన్నిసార్లు ఆ మరక పెద్ద అయిపోద్ది. నేను ఒకే షర్ట్ని ఎన్నిసార్లు ఇచ్చానో, నాకు ఇష్టమైన షర్ట్ అని, ఆ మరక పోవట్లేదు. ఆ మరక పోగొట్టడానికి ఇంకో ఇంకేసాడు అనుకోండి, పోద్దా? ఇంకేస్తే పోద్దా? ఇంకేమైనా వేస్తే పోద్దా? రక్తం వేస్తే పోద్దా? పోతుందా? పోదు. కానీ పోయింది. హల్లెలూయా. పోయింది. ప్రకటన 7:14 చూస్తే అక్కడ నీ రక్తం అయితే పోదు, నా రక్తం అయితే పోదు, కానీ యేసు ప్రభువు రక్తం వేస్తే మాత్రం నీ జీవితంలో ప్రతి ఒక్క మరక పోతుంది. హల్లెలూయా. బిగ్గరగా చెప్దాం, హల్లెలూయా. యేసు ప్రభువు రక్తం అక్కడ చాలా విచిత్రంగా ఉంటది. గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉతుక్కుని వాటిని తెలుపు చేసుకున్నారు. గొర్రెపిల్ల రక్తంలో వాళ్ళ వస్త్రాలను ఉతుక్కొని ఏం చేశారు? హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఆ మహిమా వస్త్రం రావాలన్నా, నీకు ఇప్పుడున్న నీ జీవితంలో మరకలు పోవాలన్నా, ఆ గొర్రెపిల్ల రక్తంలో నువ్వు ఉతకాలి. రక్షణ పొందుకున్నాను, వస్తున్నాను, ప్రార్థనలో ఉంటున్నాను, వెళ్ళిపోతున్నట్టు కుదరదు. రోజులు మారిపోయాయి. సిద్ధపడే సమయానికి వచ్చాము. హల్లెలూయా. సిద్ధపడ